కప్పులో తుఫాన్లా చల్లారిపోయింది పెద్ద ఆయన కోపం. మిమ్మల్ని ఎలా వదులుకుంటాం, మీరే పార్టీకి కొండంత అండా దండా అంటూ కూల్ చేసింది అధిష్టానం. అగ్రనేతలు భవిష్యత్తుకు భరోసా ఇచ్చేసరికి సైలెంట్ అయిపోయారు సీనియర్. అధిష్టానం ఆయనకి ఏ హామీ ఇచ్చింది? బీఆర్ఎస్ ఎమ్మెల్యే కండువా కప్పుకున్న ఆయన గౌరవానికి ఏ లోటు ఉండదా? పార్టీలో ప్రభుత్వంలో కీలక హోదా దక్కబోతోందా? ఢిల్లీ ఎపిసోడ్లో ఏం జరిగింది? అయితే ఓకే, జీవన్ రెడ్డి కూల్. ఆపరేషన్ అధిష్టానం తగ్గేదే లేదు. ఇంత బతుకు బతికింది ఈ అవమానం భరించడానికా? నా వల్ల కాదు, కాదంటే కాదంతే. నా పెద్దరికానికి విలువ లేనప్పుడు పెద్దల సభలో నేనెందుకు ఆ పదవికి రాజీనామా చేస్తా అంటూ ఆవేశంతో ఊగిపోయారు పెద్దాయన. సైలెంట్ గా ఉండే లీడర్ వైలెంట్ గా మారేసరికి పార్టీ నేతలంతా కంగారు పడిపోయారు. తొందరపడి ఆయన ఏదన్నా నిర్ణయం తీసుకుంటారేమోనని ముఖ్య నేతలంతా దిగిపోయారు. చీఫ్ విప్పులొచ్చి అలకవద్దు అని చెప్పిన మంత్రి స్వయంగా మాట్లాడినా, డిప్యూటీ సీఎం ఇంటికెళ్ళొచ్చినా వెనక్కి తగ్గలేదు జీవన్ రెడ్డి. అలాంటిది ఢిల్లీకెళ్లగానే కూల్ అయిపోయారు కాంగ్రెస్ సీనియర్. పార్టీనే సుప్రీం అంటున్నారు. వాటెవర్ ఇట్ ఈస్, అందరికి కావాల్సింది ఒకటే, పార్టీ ఐక్యత, కార్యకర్తల యొక్క ఆత్మగౌరవం ప్రధానం. వారి యొక్క మనస్తాపం ఏదైతే వారికి కావాల్సినటువంటి ఒక ప్రాధాన్యత, అలా పార్టీ బలోపేతం ఇంతవరకు అందించినటువంటి ఒక కృషికి ప్రాధాన్యత కల్పింప చేయడం ఏదైతుందో తప్పకుండా పరిగణలోకి ఉంటుంది. ఢిల్లీ చేరడానికి 48 గంటల ముందు ఫుల్ ఫైరింగ్ మీద ఉన్నారు జీవన్ రెడ్డి. ఆయన ఆగ్రహం చేరికల ఉత్సాహాన్ని వాషౌట్ చేస్తుందని కాంగ్రెస్ నేతలు టెన్షన్ పడ్డారు. జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ని పార్టీలోకి చేర్చుకోవడంతో జీవన్ రెడ్డి హర్ట్ అయ్యారు. ఎందుకంటే ఆయనకు కనీస సమాచారం లేదు. 2 సార్లు తనపై గెలిచిన రాజకీయ ప్రత్యర్థిని తనకో మాటైనా చెప్పకుండా ఎలా చేర్చుకుంటారని జీవన్ రెడ్డి కినుక వహించారు. ఆయన మద్దతుదారులైతే మా పెద్ద ఆయనకి ఇంత అవమానమా అంటూ ఆవేశంతో ఊగిపోయారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని ఫిక్స్ అయిన జీవన్ రెడ్డి శాసనమండలి చైర్మన్ ని సమయం కోరారు. దీంతో మంత్రి శ్రీధర్ బాబు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రంగంలోకి దిగారు. తొందరపడొద్దని సముదాయించారు. సీఎం ఢిల్లీలో ఉండగానే అగ్రనాయకత్వం నుండి జీవన్ రెడ్డికి కబురొచ్చింది. ఏఐసీసీ పెద్దలు స్వయంగా మాట్లాడారు. మీ గౌరవానికి భంగం కలగదని భరోసా ఇచ్చారు. దీంతో జీవన్ రెడ్డి కూడా అయితే ఓకే అనేశారు. ఏ పరిస్థితుల్లో కూడా క్యాడర్ కార్యకర్తలే ప్రధానం అనే ఒక భావన మరి వేణుగోపాల్ గారి నోటి వెంట రావటం కొంత మేము తృప్తి చెందామని చెప్పి భావిస్తున్నాం. ఏఐసీసీ ముఖ్య నేతలతో భేటీ తరువాత మెత్తపడ్డారు జీవన్ రెడ్డి. 3 రోజులుగా పార్టీ అధిష్టానం నిర్ణయంపై కినుక వహించిన ఆయన చివరికి బెట్టు వీడారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో విడివిడిగా భేటీ అయ్యారు జీవన్ రెడ్డి. పార్టీతో దశాబ్దాల అనుబంధం ఉన్న జీవన్ రెడ్డి గౌరవానికి భంగం కలగదని దీపాదాస్ మున్షి చెప్పారు. పార్టీలో మొదటి నుండి ఉన్న వారికి ప్రాధాన్యత తగ్గకుండా చూస్తామన్నారు. చేరికలు ఆగవు అంటూనే జీవన్ రెడ్డికి తగిన గుర్తింపు ఉంటుందని భరోసా ఇచ్చారు. जीवन रेड्डी जी हमारे बहुत रिस्पेक्टेड सीनियर लीडर है, बहुत लॉयल लीडर है, जो पार्टी के साथ बुरे समय से बुरे वक्त में भी डट के खड़े रहे और लड़ते रहे तेलंगाना के हर इशू पे, तेलंगाना के हित के लिए. तो जीवन रेड्डी जैसा सीनियर लीडर का थोड़ा स्वाभिमान में आघात हुआ था, इसीलिए हम लोग साथ ले आए. जनरल सेक्रेटरी केसी जी से बात किया और केसी जी साफ साफ ये बता दिए कि हमारे सीनियर लीडर का स्वाभिमान पे आघात नहीं होना चाहिए. He should be given proper respect. జీవన్ రెడ్డితో కలిసి మీడియా ముందుకొచ్చి పార్టీలో ఆయనకు ఎప్పుడూ ప్రాధాన్యం ఉంటుందని సంకేతం ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. జీవన్ రెడ్డిపై తమకు అపార గౌరవం ఉందని, ఆయన గౌరవాన్ని కాపాడుతామని, అధిష్టానం ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని అన్నారు. జీవన్ రెడ్డి అనుభవాన్ని ఉపయోగించుకోవడంతో పాటు సముచిత స్థానం కల్పిస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్. పాలనలో సీనియర్ లీడర్ల సలహాలు, సూచనలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను, పార్టీ విధానాలను జీవన్ రెడ్డి ప్రజల్లోకి తీసుకెళ్తారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆ ఆదేశాలను అమలు చేసి జీవన్ రెడ్డి గారి యొక్క గౌరవాన్ని కాపాడి ఆ ప్రాంత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఆదుకోవడానికి పార్టీ ఆదేశించింది. మేము నిర్ణయించుకున్నాం. ఈనాడు ప్రభుత్వం అమలు చేయబోయే రైతు రుణమాఫీ కావచ్చు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, రాబోయే బడ్జెట్లో ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్కు సంబంధించిన వివరాలు కావచ్చు, వీటన్నిటిని కూడా ఉధృతంగా ప్రజలకు తీసుకెళ్లడానికి వారి అనుభవాన్ని, వారి శక్తి సామర్థ్యాలను పార్టీ వినియోగించుకుంటుంది. జీవన్ రెడ్డి విషయంలో అగ్రనాయకత్వం జోక్యంతో సీన్ మారిపోయింది.
మంత్రి శ్రీధర్ బాబుతో పాటు జీవన్ రెడ్డి కూడా సీఎం మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్తారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడంతో జీవన్ రెడ్డికి ఎలాంటి ప్రాధాన్యం దక్కబోతోంది అనే చర్చ మొదలైంది. పార్టీ పగ్గాలప్పగిస్తారా, లేదంటే ప్రభుత్వంలో కీలక పదవేదైనా ఇస్తారా అని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. టీపీసీసీకి కొత్త సారథిని నియమించబోతోంది కాంగ్రెస్ అధిష్టానం. ఆ పదవి రేసులోకి జీవన్ రెడ్డి కూడా వచ్చారా అనే టాక్ నడుస్తున్నా సీఎం, టీపీసీసీ ప్రెసిడెంట్ పదవుల్లో ఒకే సామాజిక వర్గ నేతలు ఉండకపోవచ్చని, ప్రభుత్వంలోనే ఏదైనా కీలక పదవిపై అగ్రనాయకత్వం ఆయనకు హామీ ఇచ్చుండొచ్చని అంతా భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానీ, నాయకుడు కానీ, అతి సీనియర్ అయిన పెద్దలు జీవన్ రెడ్డి గారు కానీ ఈరోజు పార్టీ బలోపేతానికి మేము ఉంటాము. కొన్ని అంశాల విషయంలో అందరికీ చిన్న చిన్న అభిప్రాయ భేదం ఉన్నా ఆఖరికి వచ్చే వరకు కాంగ్రెసే ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికని ఇదొక నిదర్శనం. ముఖ్యమంత్రి గారు కూడా అదే విధమైన మరి వాళ్ళ ఆలోచన, సలహా పీసీసీ అధ్యక్షుడిగా అందరికి ఇవ్వడం జరిగింది. అగ్రనేతల బుజ్జగింపులతో మెత్తపడ్డా తన రాజకీయ భవిష్యత్తు గురించి కూడా జీవన్ రెడ్డి హామీ తీసుకునుంటారని పార్టీ శ్రేణులు గుసగుసలాడుతున్నాయి. ఇవే చివరి ఎన్నికలని గతంలో 1కి 2 సార్లు చెప్పినా రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉండటంతో తన సీనియారిటీకి తగిన గుర్తింపు కోరుకుంటున్నారు జీవన్ రెడ్డి. తన డిమాండ్ ని గట్టిగా వినిపించేందుకు సంజయ్ కుమార్ చేరికతో ఆయనకు అవకాశం కలిసొచ్చినట్టయింది. మొత్తానికి తన అలకతో అగ్రనాయకత్వాన్ని కదిలించడంలో జీవన్ రెడ్డి సక్సెస్ అయినట్లే కనిపిస్తోంది.